హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపని వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఈ ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను, చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట.
ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుందన్నమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటాయి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా 5 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని అండ్ ఈ దోశలకి కాంబినేషన్గా మంచి స్పైసీ టమోటా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ మెత్తటి దోశల్ని అండ్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం, ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ చట్నీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, పావు టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. సో ఒక 30 సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయి అన్నమాట.
ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా, అందుకోసం నేను 2 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయి అన్నమాట. నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా, అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలుచగా ఉండే అటుకులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళను వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళను వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇక్కడ నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా, ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ, ఈనో కానీ, లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను. ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది.
ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి. ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్లో అది ఖచ్చితంగా ఇలా మనకి ఒక స్పూన్ వస్తుంది అనమాట. ఆ స్పూన్ మొత్తం ఈనోని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి, వంట సోడా ఉంటే ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట. కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను చూసారా, మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుందన్నమాట. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్లుగా ఒక అరకప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది, వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే 1-2 గరిటెలు పోసుకోండి. దోశ అనేది దానంతట అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో చూసారా, దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి. ఈ దోశ పైన మనం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 7 నుంచి 8 వరకు దోశలు రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు, ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా, లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి. ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి. మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు. అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం, ఈనో వేసి కలపడం, అలా దోశ వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా. బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా 5 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీ దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా, ఈనో ఇవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను.
నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి రంగు వస్తుందన్నమాట. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.25 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి. అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 1.25 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి రవ్వ అనేది ఎక్కడ బరక లేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఇలా గరిటె జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి 100% దోశ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. ఆ దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులియ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే దోశ వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనుని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత పలచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశను వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవిలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను చూసారా, ఎంత క్రిస్పీగా ఉందో, కరకరలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పూట బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదంటే ఎప్పుడైనా లైట్గా డిన్నర్ తినాలనిపించినప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా గుంత పొంగనాలు ఎంత స్పాంజీలాగా ఉన్నాయనేది. చూస్తేనే తినాలనిపిస్తుంది కూడా, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ గుంత పొంగనాలని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే దోసల బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని, మెంతుల్ని, అలాగే అటుకుల్ని వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గు బియ్యం, ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే ఈ గుంత పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని 2 గంటల సేపు నానబెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానబెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి 2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే 5-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బియ్యం, సగ్గు బియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళని మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు, మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు, సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట.
మీరు ఇక్కడ ఇలా క్యారెట్ ఉల్లిపాయే కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలో 1/4 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/2 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవు అనమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/2 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసినన్ని గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీ లాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. సో మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.